రాజ్యంలోని వారంతా తమ మొక్కలతో రాజమహల్కి వెళ్తారు. కొందరి మొక్కలకి పువ్వులు కాసుంటాయి, కొందరి మొక్కలకి కాయలు కూడా కాసుంటాయి. కానీ రాము కుండలో మట్టి తప్ప ఏమీ లేదు. చిన్న పిల్లలు కూడా రాముని చూసి నవ్వారు. సభలోకి రాజు వచ్చాడు. అందరి కుండలని, అందులో ఉన్న మొక్కల్ని చూశాడు. రాజు రాము దగ్గరికి వచ్చి కుండని చూసి, ఇతనే మీకు కాబోయే రాజు అని ప్రకటిస్తాడు. అందరూ షాక్ అవుతారు. అప్పుడు రాజు, నేను మీ అందరికీ ఇచ్చిన విత్తనాలు ఉడకపెట్టినవి, వాటికి మొక్కలు మొలకెత్తవు. కాని రాము తప్ప మిగిలిన వారందరూ విత్తనాన్ని మార్చి మొక్కని పెంచారు. ఇక్కడ నిజాయితీగా ఉన్న వ్యక్తి రాము ఒక్కడే. మన రాజ్యానికి ఇటువంటి నాయకుడే కావాలి అని రాముని రాజుగా ప్రకటిస్తాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నేను చెప్పను, మీరే కామెంట్ చేయండి.